నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే కార్యక్రమమే ఈ డిఫెన్స్ రౌండప్. ఈ 47వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో ఆపరేషన్ సింధూర్ తర్వాత మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలాంటి డెవలప్మెంట్స్, ఎలాంటి అప్గ్రేడ్స్కి వాళ్ళు చూస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఒక ఇండియన్ కంపెనీ ఇజ్రాయెల్కి ఏం ఎక్స్పోర్ట్ చేస్తోంది, వీటితో పాటే ఇంకా ఎన్నో ఆసక్తికరమైన అంశాలతోని ఇవాల్టి డిఫెన్స్ రౌండ్ ఆఫ్ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. వీటన్నిటి గురించి చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహార నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే హర్ష. నమస్తే. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు తెలిసి ఇదే బిగ్గెస్ట్ ఎక్విజిషన్ డెవలప్మెంట్ మన వాళ్ళు చేసిన దాని గురించి మనం మాట్లాడుతుంది అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఐస్టార్ అనేది ఎప్పటి నుంచో నిజానికి చర్చల్లో ఉన్న ఎట్టకేలకి ఐస్టార్ కి ఆమోదం రాబోతోందన్న వార్తలు వస్తున్నాయి. సార్ అసలు ఈ ఐస్టార్ అంటే ఏంటి? ఎట్ ది సేమ్ టైం ఇది రావడం వల్ల మన ఫోర్సెస్ కి ఇలాంటి ఆపరేషన్ సింధూర్ లాంటి టైంలో ఎలా ఉపయోగపడుతుంది సార్? యాక్చువల్గా ఆఫ్ కోర్స్ ఇది ఇంకా పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్ కొనాలి మనం. ఆంకా లాంటివి ఇంకా పెద్ద పెద్ద బడ్జెట్స్ ఉన్నాయి. 30, 40, 50 వేల కోట్ల బడ్జెట్స్ ఉన్నాయి. కానీ ఇది 10,000 కోట్ల బడ్జెట్ ఒకటి మన ఎయిర్ ఫోర్స్ ప్లాన్ చేస్తుంది. దీని పేరు ఏం చెప్పారంటే ఐస్టార్ అని పెట్టారు. ఐస్టార్ అంటే ఇంటెలిజెన్స్, సర్వీలెన్స్, టార్గెట్ అక్విజిషన్ అండ్ రికగ్నైజెన్స్. అంటే అర్థం ఏంటంటే శత్రువు యొక్క గతివిధులన్నీ కనిపెట్టడానికి సర్వీలెన్స్ చేయాలి. ఇంటెలిజెన్స్ అంటే వాడు ఏం చేయబోతున్నాడో, అది ఎక్కడి నుంచి వస్తోంది, ఏంటి, అది మన మీద ఎప్పుడు దాడి చేయబోతున్నాడో, అది యాక్టివ్ గా ఉందా, అక్కడ ఏమైనా యాక్టివిటీ జరుగుతుందా, ఆ ఇంటెలిజెన్స్ అంతా గ్యాదర్ చేయడం. టార్గెట్ అక్విజిషన్ అంటే మనం మన ఫోర్స్ లో ఏదైనా బ్రహ్మోస్ కొట్టాలి, లేదా ఇంకేదో మిసైల్ కొట్టాలి, లేదా ఇంకేదైనా చేయాలంటే మనం ఆ టార్గెట్ దేన్ని కొట్టాలి, అది ఎక్కడ ఉంది, దాన్ని ఎలా వెళుతోందా, ఫిక్స్డ్ గా ఉందా, మూవ్మెంట్ ఉందా, ఇవన్నీ కూడా టార్గెట్ అక్విజిషన్ చేస్తుంది. అలాగే రికగ్నైజేషన్ అంటే ఏమి లేదు, చూసి వస్తుంది, ఒక సిచ్యుయేషన్ అవేర్నెస్ ఇస్తుంది. ఇటువంటివన్నీ చేయగలిగినటువంటి ఒక ప్లాట్ఫామ్ మనకు కావాలి అని చెప్పేసి ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకు దీని యొక్క అవసరం మనకు ఏర్పడింది. ఆపరేషన్ సింధూర్ లో మనం చాలా అద్భుతంగా కొట్టాం. కానీ పాకిస్తాన్ మన యొక్క సుపీరియారిటీ ఏంటో వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా, దాన్ని వాళ్ళు కౌంటర్ చేయడానికి ఏదో తీసుకొస్తారు ప్లాట్ఫామ్స్. బహుశా చైనా దగ్గర నుంచో ఎక్కడి నుంచి అక్వైర్ తీసుకుంటారు. బహుశా ఈవెన్ అమెరికా నుంచి కూడా ఇచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. అసీం మునీర్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కలుస్తున్నాడు. కాబట్టి బహుశా దానికి వాళ్ళు ఇరాన్ సంబంధించి అమెరికాకు సహాయం చేసిన దానికి బదులుగా బహుశా టెక్నాలజీ ఇటువంటివి కొన్ని అక్కడ తీసుకోవచ్చు. కాబట్టి మనకి ఈ రోజు ఉన్న అడ్వాంటేజ్ రేపు మళ్ళీ ఆపరేషన్స్ చేసినప్పుడు ఉండకపోవచ్చు. కాబట్టి దాన్ని మనం గ్యాప్ ఏదవుతుందో దాన్ని పూడ్చడానికి కోసం అని చెప్పి ఐస్టార్ లాంటిది మనం తీసుకుంటున్నాం. ఐస్టార్ అన్నది మన ఎయిర్ ఫోర్స్ కి అడిషనల్ బెనిఫిట్స్. ఇది వాళ్ళ మిజైల్ రేంజ్ దగ్గరగా కాకుండా, అంటే మన భూ ప్రాంతంలోనే తిరుగుతూ, ఆకాశంలోనే తిరుగుతూ, చాలా దూరంగా ఉంటూ అక్కడి నుంచి ఈ సర్వేలెన్స్, ఇంటెలిజెన్స్, ఈ టార్గెట్ అక్విజిషన్, రికగ్నైజెన్స్ అన్ని కూడా చేసి అది మనకు సిచ్యువేషన్ అవేర్నెస్ అంతా కూడా ఎయిర్ ఫోర్స్ ఇస్తుంది. దాని ఆధారంగా వీళ్ళు టార్గెట్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ కొట్టాలి, ఏంటి తెలుసు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బోలారి ఎయిర్ బేస్ లో మనం కొట్టాం. అక్కడ F-16 కావచ్చు, వాళ్ళ ఏవాక్స్ కావచ్చు, షెడ్ లోకి వెళ్ళిపోయాయి అని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం షెడ్ కొట్టాం. బయట ఉంటే బయట కొట్టుండొచ్చు. కాబట్టి ఇటువంటి అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగి మనకు ఆఫ్ కోర్స్ ఏవాక్స్ కొన్ని ఉన్నాయి. ఏవాక్స్ నుంచి కానీ మన శాటిలైట్ నుంచి కానీ మనకు కొంత రావచ్చు. కానీ సిచ్యువేషన్ అవేర్నెస్ ఆన్లైన్ జరుగుతున్నట్టుగా మనకు రావాలంటే ఇంకా కొంత మనకి ఇన్ఫర్మేషన్ లో బలం చేకూరాలన్న దిశగా ఈ ఐస్టార్ అన్నది మనం ప్రపోజల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పెట్టింది. అది రాబోతుంది. ఇన్ఫాక్ట్ మనం ఆపరేషన్ సింధూర్ గురించి మనం డిస్కస్ చేసిన తర్వాత కూడా మనం 2-3 ఎపిసోడ్స్ లో చాలా స్పష్టంగా చెప్పాం. మనం అక్కడతో ఆగట్లేదు. మనం మన టెక్నాలజీని, మన కెపాసిటీని పెంచుకునే దిశగా భారత ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకుంటోంది. రాబోయే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మీటింగ్ లో మనం చాలా నిర్ణయాలు రాబోతున్నాయి. దాంట్లో సంబంధించిందే ఈ ఐస్టార్ అన్నది కూడా ఈ యొక్క విధమైనటువంటి అద్భుతమైనటువంటి కన్ను లాంటి మనకు ఆకాశంతో ఎయిర్ టు గ్రౌండ్ సర్వీలెన్స్ అంతా కూడా వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్. అంటే ఆకాశంలో ఒక స్పై అందాం బహుశా అలా నచ్చుకున్నాం. అటువంటిది ఒకటి మనం దాని మీద 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నాం. దీంట్లో ఆఫ్ కోర్స్ బేసిక్ ప్లాట్ఫామ్ మనం బోయింగ్ నుంచో, ఎయిర్ బస్ నుంచో తీసుకోవాలి, లేదా బొంబార్డియర్ వీటి దగ్గర నుంచి తీసుకోవాలి. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ మన దగ్గర లేవు కదా. ఎంబ్రాయిడర్ అని చాలా మంది అంటున్నారు సార్. బ్రెజిలియన్ వాళ్ళు కూడా షార్ట్ లిస్ట్ లో ఉన్నారన్న వార్తలు కూడా చాలా వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ మనం వాళ్ళ వైపే వెళ్ళొచ్చేమో అని కూడా ఉంది. కరెక్ట్. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ వాళ్ళు ఇష్యూ చేస్తారు. చేసిన తర్వాత బిడ్స్ అవుతాయి. బిడ్స్ లో వీళ్ళందరూ కూడా బిడ్డింగ్ చేస్తారు.
బిడ్డింగ్ లో మనకు ఏది కన్వీనియంట్ అనుకుంటామో దాన్ని మనం కొనబోతున్నాం. ఇవన్నీ ఏంటంటే అసలు ఆఫ్ కోర్స్ ఇప్పుడు లూలా డి సిల్వాని కలిశారు మోదీ గారు, కెనడా కలిశారు G7 సమ్మిట్ లో. కాబట్టి బహుశా ఇవన్నీ కూడా చర్చలు బ్యాక్ ఎండ్ లో జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఆ నిర్ణయం అవ్వలేదు, కానీ ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ ఆధారంగా ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా మన ఎక్విప్మెంట్ ఉండబోతుంది. సర్వీలెన్స్, దాని రెడార్ కావచ్చు, దాని ట్రాకింగ్ కావచ్చు, కెమెరాలు కావచ్చు, అన్ని కూడా ఏవైతే ఎక్విప్మెంట్ అంటే ఉండబోతుందో అంత భారతీయ ఎక్విప్మెంట్ ఉండబోతుంది. బేసిక్ ప్లాట్ఫామ్ ఇంపోర్ట్ చేస్తుంది. ఇది రాబోయే రోజుల్లో బహుశా ఇది ఫైనల్ గా దీన్ని అప్రూవల్ అనేది రాబోతుంది. 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్ దీనికి సంబంధించి. స్టార్ అనేది ఏదైతే ఉందో చాలా ఇయర్స్ నుంచి నిజానికి దీని గురించి చర్చలు జరుగుతున్నాయి. ఎక్స్పోల్లో దీనిది మోడల్ పెట్టడం, దీనికి ఎప్పటికప్పుడు అప్రూవల్ వస్తుందనడం, కానీ రాలేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత రాబోతోంది. మన సిడిఎస్ గారు ఫారెన్లో షంగ్రీలా సింగపూర్లో ఇచ్చిన దాంట్లో స్టార్టింగ్ మేము కొన్ని మిస్టేక్స్ చేసాం, ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకుని మేము తర్వాత October 10th రోజు మేము ఏమీ చేయలేదని అన్నారు. మిస్టేక్స్ అది మాకు హెల్ప్ అయిందని. సో అలాంటి మిస్టేక్స్ రాకుండా ఇది హెల్ప్ చేస్తుందా సార్? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సార్, ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నది కానివ్వండి, ఒక ఎయిర్ ఫోర్స్ అండ్ అట్ ది సేమ్ టైం ఫైటర్ జెట్ కానివ్వండి, లేకపోతే ఏవాక్స్, ఇవన్నీ కూడా ఎంత ఇంపార్టెంటో మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసింది. అంటే ఎందుకు ఇది అడుగుతున్నానంటే సార్, మామూలుగా ఇప్పుడు ఈ మధ్య ఎయిర్ ఫోర్స్లో ఇంకా పైలట్స్ అవసరం లేదు, ఇవి అవసరం లేదు, అవి అవసరం లేదు, ఓన్లీ మిసైల్స్ ఉంటే చాలు, డ్రోన్స్ చాలని అంటున్నారు. కానీ నిజానికి మన ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న దాంట్లో ఎయిర్ ఫోర్స్ అండ్ దానికి సంబంధించిన అన్ని కూడా ఎక్విప్మెంట్ లైక్ ఏవాక్స్ కానివ్వండి, రీఫ్యూలర్స్, ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో ప్రూవ్ అయింది. సో ఈ ఐస్టార్ దీనికి రిలేటెడ్ గా కూడా ఏమన్నా ఆలోచించి తీసుకున్నారు అనుకోవచ్చా సార్? అంటే ఒకటి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, మనకు ఎవాల్వింగ్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా 10-15 ఏళ్ల క్రితం డ్రోన్ టెక్నాలజీ లేదు, ఎవరు వాడలేదు. మొట్టమొదటిసారి డ్రోన్ వాడింది అజర్బైజాన్ ఆర్మేనియా మీద వాడింది. యుద్ధంలో అంటే ప్రాక్టికల్ గా వాడినటువంటి మొదటి యుద్ధం అది. ఆ డ్రోన్లు ఏముంది, దీనికి చాలా చిన్నగా మెల్లిగా వస్తాయి, దీనికి ఈజీగా షూట్ చేయొచ్చు అని అనుకున్నారు. కానీ తర్వాత ఎంత కీలకమైందో మనం చూస్తున్నాం. డ్రోన్ వార్ఫేర్ అనేది మనకు హెజ్బుల్లా, తర్వాత మనకు హమాస్, హౌతీలు, వీళ్ళందరూ ఎలా ప్రయోగించారో మనం చూసాం. ఇరాన్ ఎలా ప్రయోగించిందో చూసాం. అలాగే భారతదేశం పాకిస్తాన్ మధ్యలో జరిగిన దాంట్లో ఎలా మనం దాన్ని వాడుతున్నామో చూస్తున్నాం. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఎలా వాడుతున్నామో చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ. అంటే హ్యూమన్ ప్లాట్ఫామ్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గి ఈ యొక్క అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతూ మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఇంకా ట్రాన్సిషన్ లో ఉన్నాం. కంప్లీట్ గా పైలట్ నడిపించేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అని పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఇంకా మనకు రాలేదు, అంత టెక్నాలజీ రాలేదు. కాబట్టి కొన్ని ఆపరేషన్స్ కి మనకి పైలట్స్ కావాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు 200 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొని ఇరాన్ లోపలికి వెళ్ళి ఆపరేషన్స్ చేసి 100 పైబడి వాళ్ళ సైట్స్ అని కొట్టొచ్చారు. దానికి ఏమవుతుందంటే ఒక ఫ్లైట్ వెళ్తున్నప్పుడు అది టార్గెట్ ని అక్వైర్ చేసి దాన్ని కొట్టడానికి వెళ్తున్నప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్ ప్రొటెక్ట్ చేయడానికి పక్కన 1-2 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. దాని మీద ఏమైనా మిసైల్స్ వస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి, దాన్ని హ్యాండిల్ చేయడానికి, దీనికి భయపడకుండా వెళ్ళి కొట్టడానికి ఈ ఒక ఫార్మేషన్ లో వెళ్తాయి అవన్నీ కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి అది జరుగుతుంది. రేపటి రోజు మనకు బహుశా దీని అవసరం ఇంకా తగ్గొచ్చు, ఇంకా సోఫిస్టికేటెడ్ వెపన్స్ రావచ్చు, లాయిటరింగ్ మ్యూనిషన్స్ లాంటివి వస్తున్నాయి, హైపర్సానిక్ మిసైల్స్ వస్తున్నాయి. ఇంకా కొత్త టెక్నాలజీస్ వచ్చే కొద్దీ ఇవి తగ్గిస్తారు. ఎందుకంటే హ్యూమన్ లాస్, మనుషులు చనిపోకుండా, పైలట్లు చనిపోకుండా ఎంత వీలైతే అంత మనం అస్త్రాలు వాడుకోవాలి. ప్రస్తుతానికి అంత టెక్నాలజీ ప్రపంచంలో లేదు. ఇప్పటికి కూడా ఇంకా ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క ఆవశ్యకత ఉన్నది. కంప్లీట్ గా దాన్ని ఎలిమినేట్ చేసేటువంటి పరిస్థితి లేదు. బహుశా 2 దశకాల తర్వాత ఎలా మారుతుందో మనం చెప్పలేం. కానీ ప్రస్తుతానికి ఈ రెండు యొక్క హెల్దీ మిక్స్ కావాలి మనకు. మ్యాన్డ్ అండ్ అన్మ్యాన్డ్ ఈ రెండింటి యొక్క హెల్దీ మిక్స్ కావాలి. కానీ వీటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇంటగ్రేషన్ అనేది ఒకటి ఉండాలి. కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఐడెంటిఫైయింగ్ ఫ్రెండ్ అండ్ ఫో అంటారు, IFF అంటారు. అటువంటిది లేదంటే కనుక మనల్ని షూట్ డౌన్ చేసుకోవచ్చు. శత్రువు అనుకొని మన ఎక్విప్మెంట్ మనం షూట్ చేసేటట్టు ప్రమాదం ఉంది. రెండవది కన్ఫ్యూజన్. అట్టించి వస్తున్న మిజైల్ ఎవరు షూట్ చేయాలి? ఇప్పుడు 5 ఎయిర్ క్రాఫ్ట్స్ పైన ఆకాశంలో ఉన్నాయి. 5ట్లో ఎవరు షూట్ చేయాలి, దాన్ని ఎవరు నిర్ణయిస్తారు? స్ప్లిట్ సెకండ్ లో నిర్ణయం ఉండాలి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా టెక్నాలజీ టేక్ ఓవర్ చేస్తారు. గతంలో అలా కాదు. గతంలో ఎలా ఉండేదంటే ఒక టార్గెట్ సెట్ చేయడానికి ఒక ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళేది, దాని వెనకాల ఒక యాక్చువల్గా షూట్ చేసేట్టు ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళేది. లాక్ అయిన తర్వాత వీడు ఫైర్ చేశాడు, వెనకాల ఎయిర్ క్రాఫ్ట్ ఫైర్ చేశాడు. వీడు ఫైర్ చేయగానే ముందర టార్గెట్ సెట్ చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ పైకో కిందికో వెళ్ళిపోయి అప్పుడు వెళ్ళి కొట్టేవారు. అంటే అప్పుడు ఉన్నట్టు టెక్నాలజీ ఏం లేదు కదా, అందుకని ఇటువంటి ఏవో వాళ్ళు ప్రోటోకాల్స్ పెట్టుకొని చేశారు. ఇప్పుడు అవసరమే లేదు. GPS కోఆర్డినేట్స్ పెట్టుకుంటే మీరు మిజైల్ ఫైర్ చేసి ఆగంటే మీరు ఛాయ్ తాగవచ్చు. అది ఎక్కడో అమెరికాలో కూర్చొని వాళ్ళందరూ డ్రోన్స్ ని ఆపరేట్ చేసి హ్యాప్ బ్యాక్ రీజన్ లో ఎంతో మంది చంపారు.
కాబట్టి టెక్నాలజీ మారే కొద్దీ బహుశా వీటి యొక్క ఇంపార్టెన్స్ కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్లస్ స్ట్రెంత్ మీద చాలా ఫోకస్ పెట్టారు. చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయి F-35 చూస్తే కూడా చాలా ఎక్స్పెన్సివ్. అంత స్ట్రెంత్ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కావాలంటే కనుక చాలా ఖర్చుతో కూడినటువంటి. కాబట్టి క్రమేపీ లో కాస్ట్ హై ఇంపాక్ట్ సొల్యూషన్స్ కి పెడతాము. వీటన్నిటికీ కావాల్సింది ఏంటంటే ఇంటెలిజెన్స్ కావాలి. వీటన్నిటికీ కావాల్సింది మనకు సర్వేలెన్స్ కావాలి, దానికి సిచ్యువేషన్ అవేర్నెస్ కావాలి. మనకు అటువంటివన్నీ ఇచ్చేటువంటి ప్లాట్ఫామ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఇవి వస్తే కనుక తర్వాత మనం చాలా చేయొచ్చు, అద్భుతాలు చేయొచ్చు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీని మనం ఇంకా విస్తృతంగా ఉధృతంగా దీని మీద ఫోకస్ పెడితే రేపటి రోజు మనకు ఎక్కడ టార్గెట్ చేయబోతున్నామో, ఎవరిని టార్గెట్ చేయబోతున్నామో, ఎలా టార్గెట్ చేస్తామో వీటి యొక్క కెపాసిటీ బాగా పెరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఆపరేషన్ సింధూర్లో మనం కొట్టినంత పిన్ పాయింట్ ప్రెసిషన్ లో చాలా యుద్ధాలు జరగట్లేదు. పరిస్థితి రష్యా వాళ్ళు ఏదో వేస్తున్నారు, అది పోయి బిల్డింగ్ మీద పడుతోంది, ఇంకెక్కడో పడుతోంది. టార్గెటెడ్ అటాక్స్ అనేది రష్యా కూడా చేయలేకపోతుంది, యుక్రెయిన్ కూడా చేయలేకపోతుంది. ట్రై చేస్తున్నారు కానీ అంత పర్ఫెక్ట్ గా లేదు. మనం కొట్టినంత పర్ఫెక్ట్ గా ఎవరు కొట్టట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బహావల్పూర్ లో మనకు జైషే మహమ్మద్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కొట్టినప్పుడు 3 టోమ్స్ లోంచి కొట్టారు. పైన చూస్తే ఈ 3 డ్యామేజ్ ఉంది, ఇంకేమీ లేదు. ఇక బిల్డింగ్ కూడా బయట చూస్తే పైన చూస్తే బాగానే ఉంది, కానీ లోపల ఫోటోస్ చూస్తే కనుక 3వ అంతస్తు లోపలికి వెళ్ళి మొత్తం పే చేసింది, లోపల ఏం వస్తుంది. కాబట్టి అంత పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టాలంటే మనకి ఇంటెలిజెన్స్ ఉండాలి, మనకు కోఆర్డినేట్స్ ఉండాలి, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉండాలి, అప్పుడే మనం కొట్టగలం. కాబట్టి అది చేయడానికి కోసం మనం ఫోకస్ పెడతాం. నేత్ర ఆల్రెడీ మనకు ఉంది, మన శాటిలైట్స్ నావిక్ అనే శాటిలైట్స్ ఉన్నాయి, అలాగే మన డ్రోన్స్ వెళ్తున్నాయి, కొన్ని డ్రోన్స్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చెప్తున్నాయి. అలాగే ఇప్పుడు మనం కొత్తగా మనం హై స్టార్ పెట్టుకోవాలనుకున్నాం. ఇవన్నీ కూడా ఆ ఫస్ట్ శక్తిని ఇస్తుంది. ఆ శక్తిని వాడుకొని మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళాలా, అన్మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళాలా, తర్వాత ఏది వెళ్తే దాన్ని షూట్ డౌన్ చేయడానికి ఏ అస్త్రం వాడాలి, ఇవన్నీ కూడా టెక్నాలజీ నిర్ణయించబోతుంది రేపు. వాడు అక్కడి నుంచి ఏదో డ్రోన్ కొట్టాడు, $1000 డ్రోన్ కొట్టాడు, ఇక్కడి నుంచి మనం ఏదో S-400 బ్రహ్మోస్ మిసైల్ పెట్టి దాన్ని షూట్ చేయలేం కదా, అంత ఖర్చు పెట్టి దానికి షూట్ డౌన్ చేయలేం. వాడు $1000 పెట్టి వాడు ఏదో కొట్టాడంటే దానికి కనీసం $100, $200, $500 ఉన్నటువంటి అస్త్రం మనం కూడా ప్రయోగించాలి. కాబట్టి ఈ నిర్ణయం అంతా కూడా ఎఫెక్టివ్ వచ్చి సపోజ్ మన దగ్గర ఉన్నటువంటి $500 సొల్యూషన్ దాన్ని కొట్టలేకపోయిందనుకుంటాం. అది చిన్నది $1000 అయినా కానీ మన మీద ఎక్కడో హెడ్ క్వార్టర్స్ మీద పడో, ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీద ఎక్కడో పడి మేజర్ సిగ్నిఫికెంట్ ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ మన మీద వస్తే కానీ పరిస్థితి. కాబట్టి ఈ నిర్ణయాలకు కూడా టెక్నాలజీ టేక్ ఓవర్ చేయబోతోంది. మనం ఆ ట్రాన్సిషన్ లో ఉన్నాం. అందుకనే ఐస్టార్ లో ఇవన్నీ కూడా ఉండబోతుంది. చాలా ప్రిసైజ్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే గ్రౌండ్ లెవెల్ లో నిర్ణయాలు జరుగుతాయి, టెక్నాలజీ ఎలా దీని ఆధారంగా నిర్ణయించగలదు, అవన్నీ కూడా ఈ ఐస్టార్ లో ఫోకస్ పెట్టబోతున్నారు. అందుకని ఆపరేషన్ సింధూర్ లో మనం నేర్చుకున్నటువంటి పాఠాలు ఏమున్నాయో వాటి ఆధారంగా దీని ఐస్టార్ లో ఉన్నటువంటి టెక్నాలజీ అని ఉండబోతుంది. ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఫైటర్ జెట్స్ ఎంత ఇంపార్టెంట్ చెప్పారు. మన భారతదేశం కూడా దానికి సంబంధించి చాలా ఫాస్ట్ గానే నిజానికి అడుగులు వేస్తోంది. 1-2 months బ్యాక్ తేజస్ కి ఒక హైదరాబాద్ కంపెనీ ఫ్యూసలాజ్ ఇచ్చింది సార్. ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటి అంటే టాటా ఇంకా దసాల్ట్ ఇద్దరు కలిపి భారత్ లోనే ఫ్యూసలాజ్ పెట్టారు. ఇన్ఫాక్ట్ హైదరాబాద్ లోనే. ఇవి నిజానికి రఫేల్ కి కూడా ఇస్తారు అని అంటున్నారు. ఇది ఎలా చూస్తారు సార్? ఒక పక్కన మనం అమెరికాకి F-35 వాళ్ళు ఆఫర్ ఇచ్చినప్పుడు రఫేల్కి వెళ్ళడం, వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు అనుకున్న టైంలో ఫ్యూసలాజ్కి మనం ఇండియాలోనే ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళడం, ఒక రకంగా మనం భారత్లోనే ఎంత ఉంటే అంత మంచిది అనుకునే దాంట్లోకి మనం వెళ్తున్నామా సార్? మనకు డసాల్ట్ ఏవియేషన్ ఏదైతే ఉందో మనకు రఫైల్ ఇచ్చినటువంటిది, వాళ్ళు టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ అన్న కంపెనీ, వీళ్ళిద్దరూ కలిసి ఒక జాయింట్ వెంచర్ పెట్టుకుంటున్నారు. అగ్రిమెంట్ వాళ్ళిద్దరు కుదుర్చుకున్నారు. దాని ఆధారంగా మన టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ హైదరాబాద్ లోనే చాలా మటుకు వీళ్ళ ఏవియేషన్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ఫ్యూసలాజ్ అంటాం, వాటిని తయారు చేయడానికి వీళ్ళు ఒక ఒప్పందం చేస్తున్నారు. అంటే రఫైల్ జెట్స్ కి సంబంధించిన ఫ్యూసలాజెస్ వీళ్ళు తయారు చేస్తారు. ఇప్పుడు ఫ్రాన్స్ లో ఉన్నటువంటి డసాల్ట్ ఏవియేషన్ వాళ్ళ ఫ్యాక్టరీలో సంవత్సరానికి వాళ్ళు 100 రఫైల్స్ తయారు చేయగలిగితే, ఇప్పుడు హైదరాబాద్ లో ఈ యొక్క బాడీ తయారు చేయడానికి టాటా కనుక తయారు చేసి ఇచ్చిందంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఫుల్ కెపాసిటీ ఉన్నప్పుడు నెలకి 2 కనీసం అంటే తయారు చేయగలం అంటున్నారు. అంటే సంవత్సరానికి మనం 24-25 బాడీస్ వాళ్ళు తయారు చేయగలం. ఇది ఏమవుతుందంటే వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్, వాళ్ళకి ఆర్డర్స్ చాలా వస్తున్నాయి. రఫైల్స్ కి చాలా ఆర్డర్స్ వస్తున్నాయి, ఎన్నో దేశాల నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. అలాగే భారతదేశం కూడా మనం లేటెస్ట్ గా మనం మన నేవీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ లో కూడా INS విక్రాంత్ కి సంబంధించి కూడా మనం డసాల్ట్ కి ఆర్డర్ ఇచ్చాం.
రఫైల్ నేవల్ వర్షన్ ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి ఇటువంటి ప్లస్ భారతదేశం బహుశా ఇంకా అడిషనల్ రఫైల్స్ ఆర్డర్ ఇచ్చినా ఇవ్వచ్చు. లేదా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి యూఏఈ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, ఇలా చాలా దేశాలు వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్యూసలాజెస్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ వాటి యొక్క బాడీ తయారు చేయడానికి టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ తో ఒప్పందం కూర్చున్నారు. వీళ్ళు ఆల్రెడీ బోయింగ్ కి వీళ్ళు సప్లై చేస్తున్నారు. ఇంకా కొన్ని అమెరికన్ కొన్ని ఏవియేషన్ ఇండస్ట్రీకి కొన్ని బాడీ వీళ్ళు సప్లై చేస్తున్నారు. హెలికాప్టర్లకి చాలా వాటికి సప్లై చేస్తున్నారు. సో దాని మెటలర్జీ, ఎందుకంటే దీంట్లో ఎయిర్ క్రాఫ్ట్ అంతా కూడా మెటలర్జీ చాలా కీలకం. ఒకటి, ఆ పైన వెళ్తున్నప్పుడు హై స్పీడ్ లో ఆ వేడిని తట్టుకోగలరు. రెండు, దాంట్లో క్రాక్స్ రావు. మనం దాన్ని మెటలర్జీ ఫోర్జింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలి. దాన్ని మీరు వెల్డింగ్ చేసో దాన్ని బాడీ షేప్ చేసినప్పుడు దాంట్లో ఏరో డైనమిక్ గా ఉండాలి. చిన్న తేడా వచ్చినా కానీ ఆ ప్రెషర్ కి అది విరిగిపోతుంది. కాబట్టి ఇటువంటివన్నీ చూసుకోవాలి. ప్లస్ దాని మీద వేసేటువంటి పెయింట్ ఆ స్పీడ్ లో కనుక సరిగా పెయింట్ నాశరకం అయితే కనుక అది వెళ్ళిపోతుంది. పెయింట్ వెళ్ళిపోయిందంటే కనుక బాడీ ఎక్స్పోజ్. కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నాయి. దాంట్లో మనం స్క్రూలు పెట్టినా కానీ ఆ స్క్రూలు కూడా బయటికి రాదు. ప్రొట్రూడ్ అయిందంటే కనుక ఏరోడైనమిక్స్ లో గాలి దాని రెసిస్టెన్స్ వస్తుంది. కాబట్టి ఎలా దాన్ని ఎంత పర్ఫెక్ట్ గా సీమ్లెస్ గా ఏరోడైనమిక్ గా తయారు చేయాలనేది ఒక పెద్ద విద్య, దానికి ఆర్ట్. అది మనకు ఈ రోజు టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లో అది వాళ్ళు సంపాదించుకున్నారు. కాబట్టి డసాల్ట్ వాళ్ళ మీద ఇప్పుడు నమ్మకంతో వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో దీంట్లో డిఫరెంట్ డివిజన్స్ ఉండబోతున్నాయి. ఒకటి దాని టెయిల్ ఎండ్ అంతా కూడా ఒక సెక్షన్, మిడిల్ సెక్షన్ ఒకటి, ఫ్రంట్ కోన్ ఒకటి, ఇలా 3 సపరేట్ గా వాళ్ళు ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. దాన్ని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు అసెంబుల్ చేసుకుంటారు. ఎందుకంటే మధ్యలో వాళ్ళు వైర్లు పెట్టాలి, దానికి నావిగేషన్లు పెట్టాలి, దాంట్లో కొన్ని సెన్సర్స్ పెట్టాలి, చాలా అంశాలు ఉంటాయి. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మూడింటిని అసెంబుల్ చేస్తారు. కాబట్టి ఈ బేసిక్ బాడీ ఫ్యూసలాజ్ అంటాం, అది తయారు చేయడానికి ఈ రోజు ఒప్పుకున్నారు. కాబట్టి భారతదేశం ఒక ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఇండస్ట్రీ ఉన్నదో దాని యొక్క సప్లై చైన్ లాజిస్టిక్స్ లో ఒక కీలక పాత్ర మనం పోషిస్తుంది. ఇది అబ్జర్వ్ చేసుకోగలిగామంటే ఎటువంటి మనకు ఏరోడైనమిక్ గా ఉండి, చాలా లైట్ వెయిట్ ఉండి, చాలా హీట్ రెసిస్టెంట్, ఎయిర్ విండ్ రెసిస్టెంట్ ఉన్నటువంటి మెటలర్జీ మనం తయారు చేసుకోగలిగామంటే రేపటి రోజు మన దేశంలో తయారైనటువంటి ఆంకా కావచ్చు, లేదా దాని తర్వాత రాబోయేటువంటి కావచ్చు, ఈ యొక్క అనుభవంతో ఇంకా అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు. కాబట్టి టెక్నాలజీ అబ్జార్ప్షన్ కూడా చాలా పనిచేస్తుంది. ఎందుకు మనకు డసాల్ట్ వచ్చి మనకు చెప్తుంది ఎటువంటి పారామీటర్స్ కావాలి, ఎటువంటి మెటలర్జీ కావాలి, వాళ్ళు మన ఇంజనీర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీని తర్వాత మనం దాన్ని ముందు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి మనకు ఒక న్యూస్. అది కూడా మోస్ట్లీ హైదరాబాద్ అని చేస్తారు, లేదా బహుశా ఇంకెక్కడ ప్లాంట్ పెడతారో మనకు తెలియదు. ప్రస్తుతానికి టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ కి ఆల్రెడీ హైదరాబాద్ లో మన మల్లేశ్వరం దగ్గర ఎక్కడో వాళ్ళకి ఆల్రెడీ ప్లాంట్స్ ఉన్నాయి. కాబట్టి బహుశా అక్కడే చేస్తారని నేను అనుకుంటున్నాను. స్పేస్ సరిపోకపోతే బహుశా తెలంగాణ గవర్నమెంట్ ఆఫర్ ఇవ్వచ్చు, లేదా ఇంకెక్కడైనా వాళ్ళకి టాటా చాలా దేశవ్యాప్తంగా వాళ్ళకి చాలా సైట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకెక్కడైనా కూడా చేయొచ్చు. కానీ భారతదేశంగా మాత్రం ఈ టెక్నాలజీ వస్తున్నది. ఒక భారతీయ కంపెనీ ఇంతటి టెక్నాలజీతో కూడినటువంటి అంశాలు ఇవ్వగలదు అనే నమ్మకం అడ్వాన్స్ దేశాలు ఉంది. అంటే మనం పురోగతి ఎలా చెందుతున్నామో, మన డిఫెన్స్ యొక్క ఇండస్ట్రీ ఎలా పెరుగుతుందో అది మనం అందరం గర్వించదగిన విషయం. నిజంగా ఇప్పుడు అడగబోయేది చాలా మంది అసలు నమ్ముతారా నమ్మరా, ఇది ఏమనుకుంటారో తెలీదు. భారత్ ఇజ్రాయెల్ కి మిసైల్స్ కు సంబంధించిన ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ ఎక్స్పోర్ట్ చేస్తోంది. అది కూడా ఒక ప్రైవేట్ కంపెనీ, బీడీఎల్ ఆర్ ఇలాంటి ఏదో గవర్నమెంట్ కంపెనీ కాకుండా నైబ్ అనే ఒక ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ఇజ్రాయెల్ కి మిసైల్స్ కు సంబంధించిన ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ ఎక్స్పోర్ట్ చేస్తోంది. మీరు మేక్ ఇన్ ఇండియాలో ఇది ఒక బిగ్గెస్ట్ సక్సెస్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీస్ కింద చూస్తారా సార్ దీన్ని? కరెక్ట్, ఇది చాలా మంచి వార్త. మనకు నైబ్ లిమిటెడ్ అన్నది $17.52 మిలియన్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఇజ్రాయెల్ నుంచి వచ్చిన వాళ్ళకు యూనివర్సల్ రాకెట్ లాంచర్స్ ని సప్లై చేయడం. ఈ రోజు మనకు ఫ్రెష్ గా వింటున్నటువంటి వార్త మనకి ఏంటంటే ఇజ్రాయెల్లో వాళ్ళకి ఎక్విప్మెంట్ చాలా తగ్గిపోయింది అని అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీకి మించి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. మనకు హిజ్బుల్లాతో చేశారు, హమాస్ తో చేస్తున్నారు, హౌతీతో చేస్తున్నారు, ఇరాన్ మీద చేస్తున్నారు. ఇన్ని మల్టిపుల్ ఫ్రంట్స్ తోటి చిన్న దేశం యుద్ధం చేస్తోంది. వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ ఎంతో ఉండాలి. అమెరికా ఎంత సప్లై చేసినా కానీ వాళ్ళకు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ ఎక్విప్మెంట్స్ కెపాసిటీ తగ్గిపోతుంది. అంటే మ్యానుఫ్యాక్చర్ చేసేదానికంటే ఎక్కువ వాడుతున్నారు. కాబట్టి దానివల్ల వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ దేశంలో మ్యానుఫ్యాక్చర్ పెట్టుకోవడం కంటే కూడా కొన్ని బయట నుంచి కొనాలి. బయట నుంచి ఎవరి దగ్గర నుంచి కొనాలి? అమెరికా ఆల్రెడీ సప్లై చేస్తుంది. అమెరికా ఇస్తుందో లేదో మనకు తెలియదు. ఇటువంటి అంశాలు ఉన్నాయి. యూరోప్ లో చూస్తేనేమో యూరోప్ అందరూ కూడాను ఇజ్రాయెల్ వ్యతిరేకంగానే చాలా స్టేట్మెంట్స్ ఇవ్వడం అందరూ చూస్తున్నాం. ఇమాన్యుయల్ మాక్రాన్ కానీ, జర్మనీ ఛాన్సలర్ కానీ, లేదా మనకు కియర్ స్టార్మర్ కానీ, స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ కానీ, వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి నమ్మదగ్గటువంటి పార్ట్నరు ఎవరి మీద అయితే వాళ్ళకి విశ్వాసం ఉందో,
ఎక్కడైతే వాళ్ళకు నాణ్యత కలిగినటువంటి వస్తువులు దొరుకుతాయని వాళ్ళకి గ్యారంటీ ఉన్నదో అక్కడ వాళ్ళు ఈ ఆర్డర్స్ ప్లేస్ చేయడం అనేది మనం చూస్తున్నాం. అందుకని భారతదేశం మీద వాళ్ళ నమ్మకంతో ఈ ఆర్డర్ ప్లేస్ చేశారు. బేసిక్ ఏంటంటే ఇది యూనివర్సల్ రాకెట్ లాంచర్స్, బేసిక్ రాకెట్ లాంచర్స్ అవి మన దగ్గర ఉంటారు. మన దగ్గర తెలుసు, మనం పినాకా కావచ్చు, మనకు ఇటువంటి చాలా మనకు మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్స్ మన దగ్గర ఆ టెక్నాలజీ ఉన్నది మన దగ్గర. అది గవర్నమెంట్ సెక్టర్ లో ఉండింది. అది ఇంకా దాని రీసెర్చ్ జరిగి కొత్త కొత్త ప్రోడక్ట్స్, కొత్త కొత్త దాని అడ్వాన్స్మెంట్స్ వచ్చేసరికి డిఆర్డిఓ దాన్ని ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఇవ్వడం మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు నైఫ్ దగ్గర ఇది వాళ్ళు ఈ ఆర్డర్ అనేది చాలా అద్భుతమైన విషయం. దీనికి కూడా రేంజ్ ఏంటంటే రమారమి 300 కిలోమీటర్ దాకా కొట్టగలిగినటువంటి రాకెట్ లాంచర్స్ మన దగ్గర కొంటారు. అంటే అఫ్ కోర్స్ ఇరాన్ కొట్టడానికి వాళ్ళ దగ్గర వేరే ఉన్నాయి, అమెరికా ఇస్తోంది వేరే. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయి, గాజాలో కావచ్చు, హిజ్బుల్లాలో కావచ్చు, సిరియాలో కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయో వాటిని నివారించడానికి 300 కిలోమీటర్స్ లోపల ఉండేటువంటి శత్రువుని కొట్టడానికి రాకెట్ లాంచర్స్ లైవ్ అంటే సప్లై చేస్తున్నది. ఇది అఫ్ కోర్స్ మనకు ఆత్మనిర్భర్ భారత్ మోదీ గారు పెట్టిన దాంట్లో మేజర్ సక్సెస్ కింద చెప్పాలి. అంతేకాదు ఆయన మన ఇండస్ట్రీకి టార్గెట్ కూడా పెట్టారు, ఎక్స్పోర్ట్ టార్గెట్ పెట్టారు. రాబోయే 2 సంవత్సరాల్లో 50,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ ఉండాలి అని చెప్పేసి మన టార్గెట్. ఆల్రెడీ మనం రమారమి 20,000 కోట్ల పైబడి మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం ఆల్రెడీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది, చాలా ఐటమ్స్ మన దగ్గర కొనుక్కోవడానికి సిద్ధపడుతున్నారు అందరూ. అలాగే ఇజ్రాయెల్ కూడా మన మీద కాన్ఫిడెన్స్ తోటి ఈ ఆర్డర్ ప్లేస్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. క్రమేపీ మనం ఒక ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఇండస్ట్రీ, డిఫెన్స్ మార్కెట్ లో ఒక ట్రస్టెడ్ అండ్ వెరీ అనుభవం ఉన్నటువంటి, నమ్మదగ్గటువంటి, కెపాసిటీ బాగా ఉన్నటువంటి దేశంగా మనం ఎదిగాం. ఇది అఫ్ కోర్స్ వాళ్ళతో కంపీట్ చేయట్లేదు. అమెరికాలో ఉన్న టెక్నాలజీ వాళ్ళది హై ఎండ్ టెక్నాలజీ వాళ్ళ మిగతా బేసిక్ యుద్ధం చేయడానికి కావాల్సిన మనం దిగుతున్నాం. కాబట్టి క్రమేపీ మెట్టు ఎక్కుతున్నాం మనం. ఈ రోజు భారతదేశం మీద గౌరవంతో మన ప్రొడక్ట్స్ మీద నమ్మకం ఇజ్రాయెల్ లాంటి దేశం చూపిస్తుందంటే కనుక ఇది అఫ్ కోర్స్ మనం అందరం గర్వించదగ్గటువంటి విషయం. మళ్ళీ మనం ఒకసారి భారత్ చైనా దగ్గరకు వచ్చినట్టయితే గాల్వాన్ తర్వాత అంటే ఏదైతే ఒక రకమైన సీజ్ ఫైర్ అందామా లేకపోతే ఇద్దరు వెనక్కి వెళ్ళాలని అనుకున్నా కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇంకా ఎప్పటికీ నమ్మకం రాలేదు. ప్రిపరేషన్స్ అన్నీ అవుతూనే ఉన్నాయి. మన ఆర్మీ ఏదైతే చాలా వచ్చేస్తుంది, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎట్ ది సేమ్ టైం మన కౌంటర్ పార్ట్స్ కూడా. ఈ ప్రాసెస్లోనే సార్ కౌంటర్ మైన్స్ గురించి భారత్ నేవీ ఫోకస్ పెట్టింది. ఆ జలాల్లో కౌంటర్ మైన్స్ని తిప్పికొట్టడానికి. అసలు ఈ కౌంటర్ మైన్స్ అంటే ఏంటి అండ్ దీని ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి సార్? అండ్ చైనాకి ఇది ఏమన్నా ప్రాబ్లమా? అంటే మనకు పెద్ద ఆల్మోస్ట్ 7,000 కిలోమీటర్ల మనకు సీ కోస్ట్ ఉంది. మన దీవులు కూడా యాడ్ చేసామంటే ఇంకా చాలా పెద్ద. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఇవన్నీ యాడ్ చేసుకున్నామంటే చాలా పెద్ద కోస్ట్ లైన్. మనం దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. చైనాకి ఎప్పుడు కూడాను భారతదేశం మనకు మలక్కా స్ట్రైట్ లో వాళ్ళని ఆపేస్తామన్న భయం పీడిస్తోంది. ఎప్పుడు మనకు వాళ్ళకి ఘర్షణ వస్తే కానీ ఇంతవరకు నేవీ పనిలో దిగలేదు. పాకిస్తాన్ తో కానీ ఈసారి ఆపరేషన్ సింధూర్ లో, అలాగే మనకు చైనాతో జరిగిన 2-3 ఘటనల్లో కూడా ఎప్పుడు నేవీ రంగంలో దిగలేదు. ఇన్ఫాక్ట్ 1962లో ఎయిర్ ఫోర్స్ కూడా దిగలేదు. ఎయిర్ ఫోర్స్ దిగితే కనుక ఏమవుతుందో మనం చూపించాం. ఈసారి రఫాయల్ చూసి వాడు వెనక్కి తగ్గడం మనం అంతా చూసాం. ఎంగాచి తర్వాత వాడికి ఉన్నటువంటి లాసా, అక్కడ ఉన్నటువంటి కోటాన్, ఆ ప్రిఫెక్చర్స్ అన్ని కూడా చాలా ఎత్తైన ప్రాంతంలో ఉన్నాయి. మన ఎయిర్ ఫోర్స్ వాడు ఎదుర్కోలేదు. నెక్స్ట్ లెవెల్ ఒకసారి నేవీ దిగిందంటే కానీ నేవీని తట్టుకోలేదు. కాబట్టి ఆర్మీ తోటే వాడు యుద్ధం చేయగలుగుతున్నాడు, ఆర్మీనే వాడు బెదిరించేదో చేయగలుగుతున్నాడు బోర్డర్ మీద. కానీ ఎయిర్ ఫోర్స్ నేవీ దిగితే కానీ తక్కువ. అందుకని వాడు చాలా ఫోకస్డ్ గా మన నేవీ మీద దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? చాలా చీప్, తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి సముద్రంలో పెట్టేటువంటి మైన్స్ ని వాడు తయారు చేస్తారు. వాడు తయారు చేయడమే కాదు, శత్రువులకు ఇస్తారు. మన శత్రువులు, మిగతా శత్రువులు కూడా ఇవ్వచ్చు. పాకిస్తాన్ మనకున్న ఇద్దరే శత్రువులు, అలా పాకిస్తాన్ కూడా ఇవ్వచ్చు. సో కాబట్టి పాకిస్తాన్ కూడా వాళ్ళు సబ్మరీన్లు కొంటున్నారు. ఒక 5-6 సబ్మరీన్లు చైనా నుంచి కొంటున్నారు. అది ఎక్కువ కాలం సముద్రంలో ఉండలేదు. ఒక కొన్ని గంటల తర్వాత పైకి రావాల్సిందే. కానీ వచ్చి అంతలోపల ముంబై హార్బర్ లోనో లేకపోతే మనకు అహ్మదాబాద్, గుజరాత్ కోస్ట్ లోనో వాళ్ళు మైన్స్ పెట్టేసి వెళ్ళిపోయారంటే పరిస్థితి ఏంటి? మైన్ స్వీప్ చేయడానికి మన దగ్గర ఈ రోజు మైన్ స్వీపర్ షిప్పులు మన దగ్గర లేవు. ఎందుకంటే చాలా దూరం రావాలి, మనకు అటువంటి థ్రెట్ లేదు అనుకున్నాం. మనం షిప్పులు అయితే తయారు చేస్తున్నాం కానీ ఇంతవరకు దాని మీద మనం ఫోకస్ పెట్టలేదు. కాబట్టి చైనా థ్రెట్ ఇది మనకు ఉన్నది. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు మనల్ని వాళ్ళు టార్గెట్ చేస్తారో మనకు తెలియదు. ఎప్పుడైనా రావచ్చు మన మీద ఇటువంటి ఒక దాడి లాంటిది చేయొచ్చు. మైన్స్ పెట్టారంటే మేజర్ పోర్ట్స్ అన్ని కూడా మనం దాన్ని ఏమి చేయలేనటువంటి అక్కడి షిప్పులు రాలేవు, అక్కడి షిప్పులు పోలేవు. పైపెచ్చి మన వార్షిప్లు అక్కడి నుంచి వెళ్తుంటే కానీ అవి కూడా పేలిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దానిని కౌంటర్ చేయడానికి మనకు ఒక విధమైనటువంటి దీన్ని కౌంటర్ మెజర్ చేసేటువంటి
కౌంటర్ మెజర్ మైన్ స్వీపర్స్ ఆర్ మైన్ కౌంటర్ మెజర్ వెసల్స్ ఇవి మనకు కావాలి. ఇవి రమారమి ఇప్పటికైతే మనకు 12 ఆర్డర్ ఇస్తున్నాము, కానీ బహుశా మనకు లాంగ్ టర్మ్ లో 24, 25 కావాల్సినటువంటి అవసరం. ఎందుకంటే చెప్తున్నా కదా, 7,500 కిలోమీటర్ కోస్ట్ లైన్ ప్లస్ అండమాన్ నికోబార్ ఇవన్నీ యాడ్ చేసుకున్నామంటే అదిను ప్లస్ లక్షద్వీప్ అంతా కూడా ఈ కోస్ట్ లైన్ యాడ్ చేసామంటే రమారమి ఇంకో 3,000 కిలోమీటర్లు వస్తుంది. అంటే 10,000 కిలోమీటర్లు మనం కాపాడాలంటే మైన్ స్వీపర్లు చాలా కావాలి. కాబట్టి దానికోసం ఇప్పుడు మొదలు పెడుతున్నాం మనం. అంటే నెక్స్ట్ ప్రయారిటీ మన నేవీ మీద చాలా సీరియస్ గా చూపిస్తున్నాం. ఆల్మోస్ట్ 60 షిప్పులు ఇప్పుడు తయారవుతున్నాయి మన డాక్ యార్డ్స్ లో, మన షిప్ యార్డ్స్ లో తయారవుతున్నాయి. ఇంకొక 31 పైప్ లైన్ లో ఉన్నాయి. అంటే అవి అప్రూవల్ స్టేజ్ లో, దాని డిజైనింగ్ స్టేజ్లో, తర్వాత ప్రభుత్వం దగ్గరకు వచ్చి వాళ్ళతో చర్చలు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇంకొక 90-100 మనకు షిప్పులు రాబోయే బహుశా ఒక 20 సంవత్సరాల్లో మనం దాన్ని యాడ్ చేయడానికి మనం తయారవుతుంది. కానీ ఇంతకంటే చాలా పెద్ద ఎత్తున చైనా తయారు చేస్తుంది. చైనా చాలా ఫాస్ట్ గా తయారు చేస్తుంది. ఈ రోజు అఫీషియల్ గా చైనాలో ఉన్నటువంటి నేవీ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అమెరికన్ నేవీ కంటే ఎక్కువ నంబర్స్ చైనాలో ఉన్నాయి. సరే, వాళ్ళ దగ్గర టెక్నాలజీ అమెరికా కంటే వీక్, అది వేరే విషయం. కానీ చైనా ఏం చేస్తుందంటే వాడు యుద్ధం చేసేటప్పుడు మన దగ్గర వాడికంటే చాలా సుపీరియర్ టెక్నాలజీ ఉన్నటువంటి షిప్ ఉండొచ్చు. ఒక షిప్కి వాడు 5 షిప్పులు పంపిస్తారు. 5 షిప్పులు మనకంటే తక్కువ కెపాసిటీ ఉన్నా కానీ కూడా 5 మంది ఒకటేసారి అటాక్ చేసేసరికి బహుశా మనం తట్టుకోలేనటువంటి పరిస్థితి రావచ్చు. అందుకని నంబర్ గేమ్ ఆడుతుంది. అందుకని ఆ నంబర్ గేమ్లలో మనల్ని ఒకవేళ మైండ్స్ పెట్టి కనుక ఆపేటువంటి ప్రయత్నం చేస్తే మన పరిస్థితి ఏంటి? అందుకనే ఈ MCMVs అన్నవి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేటువంటి ప్రాసెస్ మనం స్టార్ట్ చేశాము. ఇవన్నీ కూడా రఫ్లీ 1000 టన్నుల కెపాసిటీ ఉన్నట్టు ఉంటాయి. దాని బాటమ్ అంతా కూడాను మెటాలిక్ బాటమ్ ఉండదు, అంటే మ్యాగ్నెటిక్ బాటమ్ ఉండదు. ఎందుకంటే మ్యాగ్నెటిక్ బాటమ్ ఉందంటే ఇమీడియట్ మైన్ వచ్చి దానే కొడుతుంది, అదే పోతుంది. దాంట్లో హై కెపాసిటీ ఉన్నటువంటి సోనార్స్ ఉంటాయి, సెన్సర్స్ ఉంటాయి. ఆ సెన్సర్స్ అన్ని కూడా ఏంటంటే చిన్న మూవ్మెంట్ ఉన్నటువంటి ఈ మైన్స్ కూడా డిటెక్ట్ చేసి దాన్ని కొంత సేఫ్ డిస్టెన్స్ లో మనకు అండర్ వాటర్ డ్రోన్స్ లాంటివి పంపించి దాన్ని షూట్ డౌన్ చేయగలిగినటువంటి, దాన్ని పేల్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవి కావాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి 44,000 కోట్లు ఇప్పుడు దీనికి మనం బడ్జెట్ పెట్టాము. అది ఆర్డర్స్ త్వరగా రాబోతున్నాయి. ఇది మన పరిస్థితి. కాబట్టి థ్రెట్స్ రాబోయే మనకు ముప్పు బహుశా చైనాతో 10 ఏళ్ల తర్వాత రావచ్చు, 20 ఏళ్ల తర్వాత రావచ్చు. మేజర్ గా వాళ్ళు ఇప్పటివరకు ఇంకా పెసిఫిక్ ఓషన్ లో ఫోకస్ ఉన్నారు. వాళ్ళు ఇండియన్ ఓషన్ లో ఊరికే వస్తున్నారు, బెదిరించి వెళ్ళిపోతున్నారు. కానీ ఇండియన్ ఓషన్ మీద పెద్ద ఎత్తున రాలేదు ఇంకా ఒక బహుశా 200 షిప్పులు ఇంకా ఎక్కువ తయారు చేయగలిగితే ఆ 200 షిప్పులు బహుశా మనం ఇండియన్ ఓషన్ మీద పంపించేటువంటి ప్రమాదం ఉంది. అప్పుడు మనం నిద్ర లేలేము. అందుకని దానికి ఇప్పటి నుంచే మనం తయారు చేస్తున్నాం. మనం ఇవన్నీ కూడా అంటే రీసెంట్ డెవలప్మెంట్స్ తర్వాత గల్వాన్ ఘటన తర్వాత మనకు ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా మన త్రివిధ దళాలకు కూడా శక్తి పెంపొందించే దిశగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకని ఈ యొక్క సపోర్ట్ స్ట్రక్చర్స్ అనేది చాలా కావాలి. INS విక్రాంత్ చాలా అద్భుతంగా ఉంటుంది. INS విక్రమాదిత్య ఇటువంటి పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి, మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ గురించి, కార్బెట్స్ గురించి, మనం సబ్మరీన్స్ గురించి మాట్లాడుకుంటాం. కానీ అవి బతకాలి ఉండాలంటే కనుక ఈ సపోర్ట్ స్ట్రక్చర్ లేకపోతే మనం అయ్యే పని కాదు. వాళ్ళకు ఫ్యూయల్ సప్లై చేయడానికి కావచ్చు, వాళ్ళని రిట్రీవ్ చేయడం కావచ్చు. సబ్మరీన్ కనుక సముద్రంలో కనుక ఏమైనా యాక్సిడెంట్ అయితే కనుక దాన్ని ఎలా రిట్రీవ్ చేయాలి, అవి కూడా మనం ఇప్పుడు ఆర్డర్ ఇచ్చే ప్రయత్నం. సో ఈ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సపోర్ట్ అసెట్స్ అన్నిటి మీద భారత ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అద్భుతమైన నిర్ణయం. రాబోయే రోజుల్లో మనం చైనా మన మీద చేయబోయేటువంటి యుద్ధానికి మనం సిద్ధంగా ఉండే దిశగా ప్రయత్నాలు మనం ఆల్రెడీ మొదలు. ఈ వారం బ్రేవ్ హార్ట్ లో వింగ్ కమాండర్ మేజర్ చౌహాన్ గారి గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన ఎక్కడ పోరాడారు, ఆయన పోరాటం విలువేంటి, పోరాటాన్ని ప్రభుత్వం ఎలా గుర్తించిందో ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా బ్రేవ్ హార్ట్ సెక్షన్లో పారా SF గురించి కానివ్వండి, ఇండియన్ ఆర్మీలో ఉన్న వేరే ఫోర్సెస్ గురించి చాలా మటుకు కవర్ చేస్తూ వచ్చారు. కానీ గరుడ్ కమాండోస్, ఘాతక్, ఇలా ఇంపార్టెంట్ టుకుడా ఏవైతే ఉన్నాయో వీటి గురించి చాలా తక్కువగా చెప్పడం జరుగుతుంది. బట్ దాని అర్థం వాళ్ళు పోరాటం చేయట్లేదని కాదు. కాశ్మీర్లో వాళ్ళది నిజానికి చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ రోల్. అందులో ఈయన చౌహాన్ గారిది చెప్తే గనక వాళ్ళ ఇంపార్టెన్స్ తెలుసుకున్నట్టు అనుకోవచ్చా సార్? ఒక ఎగ్జాంపుల్ కింద ఈయనది ఉంటుంది అనుకోవచ్చా? మనకు క్వాడ్రంట్ లీడర్ రాజీవ్ చౌహాన్ గారు, ఈయన 617 గరుడ్ టీమ్ లో ఆయన చేరారు. ఆయన 2017లో ఆయన చేరారు. గరుడ్ అన్నది ఒక క్రాక్ కమాండో టీం అనుకుందాం. త్రివిధ దళాల్లో కూడా మనకు ఘాతక్ అని ఇటువంటి రెగ్యులర్ సైన్యం ఉండగా వాళ్ళలో కొంత ఎలీట్ ట్రైనింగ్ ఉన్నటువంటి ఒక డివిజన్ దాని గరుడ్ పేరు మనకు అర్థమవుతుంది. గరుడ్ అంటే మనకు ఎయిర్ ఫోర్స్ సంబంధించిన దాని. ఎయిర్ ఫోర్స్ లో కూడా
చాలా ఒక విధమైనటువంటి క్రాక్ కమాండోస్ ఎవరైతే తయారు చేస్తారో, ఎలీట్ కమాండోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీంట్లో ఉంటారు. రాజేష్ చౌహాన్ గారు దాంట్లో ఆయన పనిచేశారు. ఆయన యొక్క అంటే అఫ్ కోర్స్ ఎయిర్ ఫోర్స్ అంటే గాల్లోనే తిరగాలి, కింద ఉండకూడదు, అలాంటిది ఏమి ఉండదు. మరీన్స్ ఉన్నారు, మనకు నేవల్ మరీన్స్ ఉన్నారు, అలాగే ఆర్మీ క్రాక్ కమాండోస్ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఆ పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు వచ్చి స్పెషల్ డిప్లాయ్మెంట్ లో వాళ్ళు వస్తారు. సముద్రంలోనే వీళ్ళు పని చేయాలి, నేల మీద పని చేయకూడదు అని అట్లాంటి రూల్ ఏం లేదు. కాబట్టి అవసరం ఉన్నప్పుడు వీళ్ళ నైపుణ్యం, వీళ్ళకి ఉన్నటువంటి ట్రైనింగ్, ఎక్స్పీరియన్స్ వాడుకుంటారు. అలాగే రాజీవ్ చౌహాన్ గారిని కాశ్మీర్ లో డిప్లాయ్ అయ్యారు. సో ఈయన వచ్చేసి ఈయన ఒక గరుడ్ డిటాచ్మెంట్, అలాగే 13th బెటాలియన్ ఆఫ్ రాష్ట్రీయ రైఫిల్స్, ఈ ఇద్దరు కలిసి ఆగస్ట్ లో అఫ్ కోర్స్ ఇది చేరారు. బట్ ఆగస్ట్ 2017 లో చేరారు. 11 అక్టోబర్ 2017 లో ఒక మేజర్ ఘటన అక్కడ జరిగింది. కాశ్మీర్ లో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం, కుగ్రామం చందేర్గర్ అంటేనే అది సంస్కృత పేరు, చంద్రుడితో ఉన్నటువంటి పేరు అది. ఆ ఊరిలో 6 మంది టెర్రరిస్టులు ఉన్నట్టు మనకు అర్థం. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి వాళ్ళని టార్గెట్ చేయడానికి వీళ్ళు ఒక నెట్ వేశారు, వాళ్ళని పన్నారు. వాళ్ళు తప్పించుకోకుండా దాన్ని మొత్తం కార్డన్ చేశారు. కార్డన్ చేస్తే వాళ్ళు ఏం చేశారు, ఒక సర్ప్రైజ్ అటాక్ లో వాళ్ళు గ్రనేడ్స్ విసిరి షూట్ చేసుకుంటూ ఒక్కసారి ఒక్కముడిగా బయటికి పరిగెత్తారు. సో ఆ గ్రనేడ్ దాడికి, ఆ ఫైరింగ్ చూసేసరికి ఫస్ట్ ఇమ్మీడియట్ గా హ్యూమన్ రియాక్షన్ ఏముంటుంది, మనం ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితిలో ఉంటాం. 2-3 క్షణాలు చాలు వాళ్ళు తప్పించుకొని ఆ గ్రామంలోకి వెళ్ళిపోతే కనుక పట్టుకోవడం చాలా కష్టం. గ్రామాలు చాలా నేరో స్ట్రీట్స్ ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారో మనకు తెలియదు. మనం వెళ్ళేసరికి వాడు ఒక పర్టికులర్ టర్నింగ్ దిగి అక్కడ వెయిట్ చేసి మనం రాగానే షూట్ చేయొచ్చు. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు అక్కడే షూట్ డౌన్ చేయాలి. అటువంటిది మనకు ఈయన రాజీవ్ చౌహాన్ గారు, ఆయన టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా నైపుణ్యంతో వీళ్ళని షూట్ చేశారు. 6 మంది టెర్రరిస్ట్ కూడా వీళ్ళు కాల్ చేశారు. దాంట్లో ఈయనే స్వయంగా కేటగిరీ ఏ టెర్రరిస్ట్ అబూ దుర్గం అన్నటువంటి అతన్ని చంపారు. తర్వాత ఈ యొక్క 6 మందిలో అబూ బక్కర్ అని చెప్పేసి A+ కేటగిరీ ఉన్నటువంటి టెర్రరిస్ట్ ని, అలాగే నసుల్లా మీర్ అన్నటువంటి టెర్రరిస్ట్, ఇటువంటి వాళ్ళు A+ కేటగిరీలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ 6 మందిని వీళ్ళు చంపారు. ప్రాణాలకు లెక్క చేయకుండా అంత రిస్క్ తీసుకొని ఆయన ముందరకు వెళ్లి వీళ్ళందరినీ చంపగలిగారు. కాబట్టి భారత ప్రభుత్వం ఈయన సేవల్ని గుర్తించి వాయుసేన మెడల్ గ్యాలంటరీ ఆఫ్ ఉక్రెయిన్ బహుకరించారు. భగవంతుడి దయ వల్ల, భగవంతుడి అనుగ్రహం వల్ల ఆయనకి ఏం అవ్వలేదు, బతికి వచ్చారు. కొంతమంది ఇంజురీస్ అయ్యాయి. ఆయన యొక్క సేఫ్టీ చూసుకోకుండా ఇంజర్డ్ వాళ్ళ టీం ని ఫస్ట్ అక్కడి నుంచి పక్కకి తీసుకెళ్లే ప్రయత్నం ఆయన చేశారు. కాకపోతే ఒక్కొక్కసారి ఒక్క బుల్లెట్ తగిలినా చనిపోయేటువంటి ప్రమాదాలు ఉంటాయి. ఈ యొక్క ఘటనలో ఆయన చనిపోలేదు, కానీ చూపించిన సాహసం వల్లనే ఇంతటి A+ కేటగిరీ భయంకరమైనటువంటి టెర్రరిస్ట్ కూడా వీళ్ళు కంప్లీట్ గా చంపగలిగారు. కాబట్టి అటువంటి వాళ్ళ యొక్క బలిదానాలు, వాళ్ళ యొక్క చేసినటువంటి సాహసాలు, వీళ్ళు చేస్తున్నటువంటి వీరోచితమైన పోరాటాల వల్లనే ఈ రోజు మనం దేశం సురక్షితంగా ఉంది. కాశ్మీర్ లో ఈరోజు మళ్ళీ మనం వింటున్నాం, ఈవెన్ ఫారినర్స్ కూడా వెళ్తున్నారని వింటున్నాం. ఎస్పెషల్లీ వందే భారత్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వందే భారత్ కోసం చాలా మంది ఇప్పుడు శ్రీనగర్ వెళ్తున్నారు. ఆల్మోస్ట్ 2-3 నెలలు కంప్లీట్ గా బుక్ అయిపోయిందని వింటున్నాం మనం. కాబట్టి మళ్ళీ అక్కడ ఒక శాంతి నెలకొనాలంటే ఇటువంటి మహానుభావుల యొక్క సేవ వల్లనే ఆ ప్రాంతం అంతా కూడా సురక్షితంగా మనం ఉంచగలుగుతున్నాము. పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం ఆ ప్రాంతాన్ని మళ్ళీ శాంతిగా సురక్షితంగా ఉంచగలుగుతున్నామంటే వీరి యొక్క సాహసం వల్లనే మనం గుర్తించాలి. ఈ వారం డిఫెన్స్ రౌండప్లోని వెపన్ అనే ఒక సెగ్మెంట్లో హైపర్సోనిక్ మిసైల్ గురించి తెలుసుకుందాం. హైపర్సోనిక్ మిసైల్ అంటే ఏంటి, భారత్ దగ్గర అది ఉందా, భారత్తో పాటు ఇంకెన్ని దేశాల దగ్గర ఉంది, ఉంటే కనుక భారత్ ఎలాంటి స్థానంలో ఉంది కంపేర్ చేస్తే వేరే దేశాలతో, అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ హైపర్సోనిక్ మిసైల్ భారత్తో పాటు ఇంక ఏ దేశాల దగ్గర ఉంది, ఉంటే గనక భారత్ కంపేర్ చేస్తే గనక భారత్ ఎలాంటి స్థానంలో ఉంది సార్? అంటే ఆఫ్ కోర్స్ ఫస్ట్ హైపర్సోనిక్ మిసైల్ అంటే ఏంటో తెలుసుకుందాం. తర్వాత మనం ఇది ఎవరి దగ్గర ఉంది దాని ప్రయత్నం చేద్దాం. హైపర్సోనిక్ మిసైల్ అంటే సూపర్ సోనిక్ మిసైల్ కంటే కూడా ఇంకా ఎక్కువ వేగంగా వెళ్ళేది. సూపర్ సోనిక్ అంటేనే మనకు తెలుసు, సౌండ్ స్పీడ్ కంటే ఎక్కువ వేగంగా వెళ్ళేటువంటిది సూపర్ సోనిక్. సౌండ్ స్పీడ్ ని 1 మ్యాక్ అని కొలుస్తారు. 1 మ్యాక్ కంటే ఎక్కువ వేగంగా వెళ్ళేటువంటి సూపర్ సోనిక్ కింద మనం పరిగణించాలి. అంటే 1.5, 2 మ్యాక్, 2.5, 3 మ్యాక్, 3.5, 4 మ్యాక్ స్పీడ్ లో వెళ్ళేవన్నీ కూడా సూపర్ సోనిక్. మన బ్రహ్మోస్ మిసైల్ సూపర్ సోనిక్, హైపర్ సోనిక్ కాదు, సూపర్ సోనిక్ స్పీడ్ లో వెళ్తుంది. ప్రతి బ్యాలిస్టిక్ మిసైల్ కూడా టర్మినల్ ఫేజ్ లో హైపర్ సోనిక్ అవుతుంది. షూట్ చేసినప్పుడు హైపర్ సోనిక్ అవ్వద్దు. ఆ షూట్ చేసినప్పుడు పైకి వెళ్ళి ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత గురుత్వాకర్షణ శక్తి, భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ తోటి కిందికి వస్తున్నప్పుడు అది 7, 8, 10 మ్యాక్ లో కూడా వచ్చేటువంటి అవకాశాలు.
అప్పుడు అది హైపర్సానిక్ అవుతుంది. కానీ దాన్ని హైపర్సానిక్ మిసైల్ అని పిలవం, జస్ట్ సింపుల్ బ్యాలిస్టిక్ మిసైల్. లేదా ఈవెన్ క్రూజ్ మిసైల్స్ కూడా ఒకసారి పైకి వెళ్ళి దాన్ని కనుక మనం బ్యాలిస్టిక్ మిసైల్ గా దాన్ని వాడగలిగితే, క్రూజ్ మిసైల్స్ కి బ్యాలిస్టిక్ మిసైల్ కి ఒకటే తేడా, దీన్ని మానిటర్ చేయొచ్చు, దీన్ని నావిగేట్ చేయొచ్చు, బ్యాలిస్టిక్ మిసైల్ చేయడం చాలా కష్టం. ఆ రెండు తీసేస్తే కనుక ఈవెన్ క్రూజ్ మిసైల్ కూడా ఒక హైట్ నుంచి పడిందంటే హైపర్సానిక్ స్పీడ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కూడా. కానీ హైపర్సానిక్ మిసైల్ అని సపరేట్ దీనికి పేరు ఎందుకు పెట్టి, ఎందుకంటే ఇది మ్యాక్ 5 కంటే ఫాస్ట్ గా వెళ్ళగలదు. మ్యాక్ 5 అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే 5 రెట్లు కనీసం అంతకంటే ఫాస్ట్ గా వెళ్ళగలిగినటువంటి మిసైల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని హైపర్సానిక్ మిసైల్స్. చాలా చాలా నీష్ టెక్నాలజీ ఇది, చాలా కోర్ టెక్నాలజీ, చాలా తక్కువ మంది దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ. మొట్టమొదటిసారి ఇది మనకు రష్యా మా దగ్గర ఉంది అని వాళ్ళు ప్రకటించుకున్నారు. తర్వాత చైనా మా దగ్గర ఉందని చెప్పారు, కానీ నిజంగా అది డెమాన్స్ట్రేట్ చేసి ఎవరు చూడలేదు, కాంబాట్ లో అది ఎవరు కూడా ఫేస్ చేయలేదు. మూడవది ఇరాన్ చెప్పుకుంది మా దగ్గర ఉంది హైపర్సానిక్ మిసైల్ అని. నిన్న మేము ఇజ్రాయెల్ మీద హైపర్సానిక్ మిసైల్ వేసామని వాళ్ళు చెప్తున్నారు, కానీ ఇంతవరకు మనకు డీటెయిల్స్ ఇంకా సరిగా రాలేదు. చూద్దాం రాబోయే రోజుల్లో నిజంగా అది హైపర్సానిక్ కాదా ఏంటి మనకు తెలుసు. భారతదేశం కూడా హైపర్సానిక్ మిసైల్ ఆల్రెడీ మనం టెస్ట్ చేశాము. ప్లస్ ఈవెన్ బ్రహ్మోస్ కూడా హైపర్సానిక్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. యుఎస్ఏ చాలా ట్రయల్స్ చేసింది, అన్ఫార్చునేట్ గా ఫ్లాప్ అయ్యింది. సో వాళ్ళు ఏం చేశారంటే యూకే యుఎస్ఏ ఇద్దరు కలిసి చైనాలో హైపర్సానిక్ మిసైల్ మీద పనిచేస్తున్నటువంటి టీమ్ ని అక్కడి నుంచి వాళ్ళు చాలా ప్లాన్ చేసి మొత్తం వాళ్ళని వాళ్ళ కుటుంబాలని అక్కడి నుంచి చైనా నుంచి తీసుకెళ్లిపోయి సురక్షితంగా అమెరికాలో పెట్టారు. కాబట్టి వాళ్ళ టెక్నాలజీ తోటి వాళ్ళ నాలెడ్జ్ తోటి బహుశా వాళ్ళు తయారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా వాళ్ళ దగ్గర కన్ఫర్మ్డ్ గా హైపర్సానిక్ మిసైల్ ఏమో చెప్పలేదు. ట్రయల్స్ జరుగుతున్నాయి, ఏవో ఉన్నాయి, కొంత సక్సెస్ అయింది, కానీ ఇంకా కన్ఫర్మ్డ్ గా వాళ్ళ దగ్గర మనకు కనిపించట్లేదు. హైపర్సానిక్ మిసైల్ లో మొట్టమొదటిది ఏంటంటే స్టార్ట్ చెయ్యంగానే హైపర్సానిక్ అవ్వదు. మామూలుగా మిసైల్ టేక్ ఆఫ్ అవడానికి స్పీడ్ పుంజుకోవాలి, స్పీడ్ పుంజుకొని అది స్పీడ్ ఆఫ్ సౌండ్ దాటి ఇంకా పైకి వెళ్ళిన తర్వాతనే అది హైపర్సానిక్ అవుతుంది. దానికి చాలా టెక్నాలజీస్, చాలా కామన్ టెక్నాలజీ దీంట్లో ఏంటంటే ఒక బూస్టర్ ఉంటుంది, బూస్టర్ ఫేజ్ ఉంటుంది మనకు. ఫస్ట్ ఇనిషియల్ ఫేజ్ ఉంటుంది, తర్వాత బూస్టర్ ఫేజ్. ఇనిషియల్ ఫేజ్ లో మామూలు మిసైల్ కొట్టినట్టే కొడతారు, అది ఆకాశంలోకి వెళ్ళి సూపర్ సానిక్ స్పీడ్ అందుకోవాలి. ఫస్ట్ మ్యాక్ 2 మ్యాక్ 3 స్పీడ్ కి రావాలి. మ్యాక్ 2 మ్యాక్ 3 స్పీడ్ కి వచ్చిన తర్వాత ఆ బూస్టర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పుడు ఆ బూస్టర్ టేక్ ఓవర్ అయిన తర్వాత అది 5 మ్యాక్ 6 మ్యాక్ 7 స్పీడ్ లో అక్కడి నుంచి టేక్ ఓవర్. అంటే మామూలు గ్రౌండ్ లెవెల్ నుంచి హైపర్సానిక్ కొట్టలేదు. హైపర్సానిక్ మిసైల్ కొట్టాలంటే దానికి మినిమం సూపర్ సానిక్ స్పీడ్ వచ్చిన తర్వాత హైపర్సానిక్ స్పీడ్ యాక్టివేట్ అవుతుంది. అందుకనే దానికి 2 ఫేజ్లు ఉంటాయి, 2 ఫేజ్ లో కొడతాం. సో ఫస్ట్ ఫేజ్ మా రెగ్యులర్ మిసైల్ లానే ఉంటుంది. సెకండ్ ఫేజ్ లో కావాల్సిన టెక్నాలజీ స్క్రామ్ జెట్ ఇంజిన్స్ అని, ర్యామ్ జెట్ ఇంజిన్స్ అని, ఇటువంటివి టెక్నాలజీస్ వాడుతున్నాం. దాంట్లో గాలిని సీమ్లెస్ గా తీసుకోవడం, దాని మోటార్స్ ఉండవు, దాంట్లో బ్లేడ్స్ ఉండవు, ఏమి ఉండవు. అది గాలి యొక్క ఫోర్స్ తోటి గాలిను తర్వాత మనకు లోపల ఇంధనం రెండు బర్న్. అంత స్పీడ్ లో గాలిని సక్ చేస్తూ బర్న్ అవ్వాలంటే కనుక ఆ టెక్నాలజీ చాలా ఒక హైయెస్ట్ లెవెల్లో ఉంది. పైపెచ్చు అక్కడ మెటలర్జీ కూడా, దాని మీద ఉన్నటువంటి కేసింగ్ మీద ఉన్నటువంటి మెటల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు అవి బర్న్ అయిపోయేటువంటి, కాలిపోయేటువంటి ప్రమాదం ఉంది. మనం చూస్తున్నాం మనకు రాకెట్స్ ఏవైతే మనకు స్పేస్ లోకి వెళ్తున్నాయో అవి తిరిగి వస్తున్నప్పుడు కాలిపోతుంటాయి. అందుకనే చాలా చాలా షీల్డ్స్ పెడతారు, వాటికి హీట్ షీల్డ్స్ పెడతారు. హీట్ షీల్డ్స్ లేకపోతే కనుక చాలా డిజాస్టర్స్ అయ్యి రిటర్న్ లో కాలిపోయినటువంటి కూడా ఉన్నాయి. కాబట్టి స్పేస్ ఎంట్రీలో మనం ఉలకలు అంటుంటాం, దాన్ని మనం మిటియార్స్ అంటుంటాం. మిటియార్స్ ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి రాడ్, అవి మన భూమి మీదకి ఎంటర్ అవ్వగానే ఆ స్పీడ్ కి ఆ హీట్ జనరేట్ అయ్యి కాలిపోతుంది. చాలా తక్కువ ఉలకలు మన భూమి మీద పడతాయి, ఇదాన్ని గాల్లోనే కాలిపోతాయి. కాబట్టి ఆ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు ఆ మెటలర్జీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ హీట్ ని తట్టుకోగలిగి ఆ స్పీడ్ లో వెళ్ళినా మెటల్ డ్యామేజ్ అవ్వకుండా, మిసైల్ డ్యామేజ్ అవ్వకుండా ఉన్నటువంటి మెటలర్జీ అనేది చాలా కీలకం. ఇది చాలా తక్కువ దేశాల్లో ఈ టెక్నాలజీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా 4-5 దేశాల నుంచి ఆ టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు. భారతదేశం ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క మిసైల్ ప్రోగ్రామ్ ఆధారంగా ఈ మెటలర్జీ మీద చాలా కాలంగా పనిచేస్తున్నాం. హైదరాబాద్ లోనే మనకు మిధాని ఉంది, మిశ్ర ధాతు నిగం, దాని పేరే మెటలర్జీకి సంబంధించి. సరే, అఫ్ కోర్స్ ప్రభుత్వ రంగ సంస్థది, కానీ ప్రైవేట్ రంగంలో కూడా మనం చాలా పురోగతి చెందుతాం. కాబట్టి భారతదేశంలో హైపర్సానిక్ టెక్నాలజీ మనకు ఉన్నది. మనకు ఆల్రెడీ రాకెట్ టెక్నాలజీ ఉంది, కాబట్టి రాకెట్ టెక్నాలజీని బేసిక్ మిసైల్ టెక్నాలజీ అనుసంధానం చేసుకుంటూ చాలా అద్భుతంగా మనం దీన్ని తయారు చేస్తాం. ఇది ఒక న్యూక్లియర్ పవర్ దేశాలకైతే ఇది చాలా లాభసాటి, ఎందుకంటే శత్రువు దీన్ని ఆపలేదు. ఈ రోజు దాకా హైపర్సానిక్ మిసైల్ ఆపగలిగినటువంటి కౌంటర్ మిసైల్ సిస్టమ్ ప్రపంచంలో లేదు. ఇది ఎలా ఉంటుందంటే, ఫర్ ఇన్స్టెన్స్ ప్రింటర్స్
బెన్ జాన్సన్ లాంటి వాళ్ళు ఆల్మోస్ట్ 9 సెకండ్లలో వాళ్ళు 100 మీటర్లు పరిగెత్తేటువంటి వాళ్ళు పరిగెత్తి వస్తుంటే వాళ్ళని ఓవర్టేక్ చేసి వాళ్ళని కొట్టగలరు. అది హ్యూమన్లీ ఇంపాసిబుల్. మానవ జాతిలోనే ఫాస్టెస్ట్ వెళ్తారు. వాళ్ళకంటే ఫాస్ట్ వెళ్ళి వాళ్ళని కొట్టాలంటే ఆ టెక్నాలజీ ప్రస్తుతానికి భూమిలో లేదు. అది ఇంకా తయారు చేయాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకసారి హైపర్సానిక్ మిసైల్ అంటూ స్టార్ట్ అయిందంటే దాని యొక్క కొంత చాలా ఉంటుంది, 15-20 సంవత్సరాలు దాన్ని కౌంటర్ చేసే టెక్నాలజీ, దాన్ని ఏంటి అనేది ఆలోచించడానికి చాలా సమయం పడుతుంది. దాని యొక్క హీట్ సిగ్నేచర్ వెనకాల ఉన్నా కానీ కూడా దాని యొక్క రడార్ లో కనిపించేటువంటి ఫ్రేమ్ చాలా చిన్నగా ఉంటుంది, ఓ డాట్ లాగా వస్తుంది. పెద్ద ఫ్రేమ్ అయితే మీరు పసిగట్టచ్చు, చిన్నది వస్తే కానీ ఎలా పడుతుంది. కాబట్టి ఈ ప్రస్తుతానికి అయితే దానికి తిరుగు లేదు. రష్యా ఆల్రెడీ యుక్రెయిన్ మీద దాడి చేసింది. ఈ రోజు ఆల్రెడీ కాంబాట్ లో అది వాడారు. అమెరికన్ డిఫెన్స్ మిసైల్ థాడ్ గీడు ఏవి ఆపలేకపోయింది. అఫ్ కోర్స్ యుక్రెయిన్ క్లెయిమ్ చేసింది మేము కొట్టామో దాన్ని ఆపామని చెప్తున్నారు, కానీ అది ఆపలేదు, నిజంగా వాళ్ళు వెళ్ళి కొట్టారు. అలాగే ఇరాన్ యొక్క హైపర్సానిక్ మిసైల్స్ వాళ్ళు నిజంగా ఫైర్ చేశారా, దాన్ని వీళ్ళు ఆపగలిగారా, మనకు డీటెయిల్స్ రిపోర్ట్ రావాలి. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కానీ ఇంతవరకు ఇజ్రాయెల్ అయితే స్పందన లేదు. ఇజ్రాయెల్ మీద పడినట్టు వెపన్స్ అఫ్ కోర్స్ మ్యాక్ 5 కంటే స్పీడ్ లో వచ్చి పడ్డాయి, కానీ అవి హైపర్సానిక్ మిసైల్స్ కాకపోవచ్చు, రెగ్యులర్ బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా అయి ఉండొచ్చు. కాబట్టి అది చూద్దాం. కాంబాట్ లో ఇంతవరకు ఎవరు వాడలేదు. మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో కూడా భారతదేశం ఇంతవరకు ఇంకా వాడలేదు. బహుశా మనం నెక్స్ట్ పెద్ద మేజర్ గా యుద్ధం అంటూ జరిగితే కానీ బహుశా అక్కడ మనం వాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటి యొక్క డెవలప్మెంట్స్ అనేది ఇంకా చాలా మంది చేస్తున్నారు, కానీ ఈ యొక్క నీష్ టెక్నాలజీ చాలా కష్టం, దీన్ని అబ్జర్వ్ చేసుకోవడం చాలా కష్టం. ఇది ప్రస్తుతానికి మనకు అవన్ గార్డ్ అని చెప్పేసి రష్యా వాడుతోంది, అలాగే మనకు జెర్కాన్ అని చెప్పేసి మనకు రష్యాకి ఇంకొకటి ఉంది. ఇటువంటివి కొన్ని మాత్రమే ఈరోజు కంప్లీట్ గా డిప్లాయ్ అయిపోయినా ఉన్నాయి. భారతదేశంలో ఇంకా హైపర్సానిక్ మిసైల్ డిప్లాయ్ అవ్వలేదు. మన దగ్గర కెపాసిటీ ఉంది, డెవలప్ చేశాము, డెమాన్స్ట్రేట్ చేశాము. ఈవెన్ బ్రహ్మోస్ కూడా హైపర్సానిక్ తీసుకెళ్లేటువంటి ప్లాన్స్ మనం ఆల్రెడీ మొదలు పెట్టాము. ర్యామ్ జెట్, స్క్రామ్ జెట్ రెండింటినీ మాస్టర్ చేసేటువంటి ప్లాన్స్ కూడా చేస్తున్నాము. ఇంకా మన అంబుల పొదల్లో హైపర్సానిక్ మిసైల్ అఫీషియల్ గా డిప్లాయ్ అవ్వలేదు. చేస్తాం, మనకు ఆల్రెడీ కెపాసిటీ ఉంది కాబట్టి కొంచెం త్వరలోనే చేసేస్తాం, మనకి ఇబ్బంది. ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది, మరి ఇరాన్ క్లెయిమ్ కరెక్టా కాదా అన్నది ఈ యుద్ధంలో మనకు తెలుసు. ఈ వారం డిఫెన్స్ రౌండప్ లోని కంపెనీ అనే సెగ్మెంట్ లో రాఫ్ ఎంఫిబిర్ లిమిటెడ్ అనే ఒక భారతీయ సంస్థ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సంస్థ స్పెషాలిటీ ఏంటి అంటే, మనకు తెలుసు గాల్వాన్ తర్వాత భారత్ మన ప్రభుత్వం కానివ్వండి త్రివిధ దళాలు డ్రోన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాయి. అలా పెట్టినప్పుడు త్రివిధ దళాలకి ఆర్మీకి ఎయిర్ ఫోర్స్ కి వీళ్ళకి వచ్చిన వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇండియన్ డ్రోన్స్ ఈ రాఫ్ ఎంఫిబిర్ కంపెనీ ఇచ్చింది. ఆ సంస్థ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ సంస్థ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? రఫే ఎంఫిబిర్ లిమిటెడ్ అన్నది 2017లో కాన్పూర్ లో దీన్ని స్థాపించారు. వికాస్ మిశ్రా, వివేక్ మిశ్రా, నితిన్ కటియార్ అన్నటువంటి ప్రమోటర్స్ దీన్ని స్టార్ట్ చేశారు. ఇది చాలా హైటెక్ టెక్నాలజీతో యుఏవీస్ అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ని వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇవి మన సైన్యంలో డిప్లాయ్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ. దీంట్లో చాలా కీలకమైన ప్రోడక్ట్ వీళ్ళ దగ్గర ఏంటంటే MR-20 అంటారు. ఈ MR-20 అన్నటువంటి డ్రోన్ ఏం చేస్తున్నారు, ఇది హెక్సాకాప్టర్ అంటారు, అంటే 6 వింగ్స్ ఉన్నటువంటిది. ఇది 20 కిలోల వరకు బరువును మోసుకొని వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు సప్లై చేసి రాదు. ఎక్కడ మనకు చాలా కీలకం అంటే కనుక కొండ ప్రాంతంలో ఉన్నటువంటి మన గస్తీ తిరుగుతున్నటువంటి సైనికులు, అక్కడ బంకర్లో కూర్చున్నటువంటి వాళ్ళు, ఆ బంకర్కి వెళ్ళాలంటే కనుక వాళ్ళకి కనీసం అంటే గంటన్నర ఎక్కి వెళ్ళాలి. అటువంటి వాళ్ళు మళ్ళీ దిగి రావాలని సేపు పడుతుంది. వాళ్ళకి సామాన్ తీసుకెళ్లాలంటే మళ్ళీ మనుషులు మోసుకు వెళ్ళాలి. అక్కడ కెరోసిన్ దగ్గర నుంచి, మంచినీళ్ళ దగ్గర నుంచి, మందుల దగ్గర నుంచి, అక్కడ బ్యాటరీలు, టార్చులు, తిండి తినడానికి తిండి అన్ని కూడా కింద నుంచి మోసుకెళ్ళాలి. వాళ్ళకి ఇది ఉపయోగం. వెళ్ళి ఆ బంకర్లో ఇది సప్లై చేసి రావచ్చు. 20 కిలోలు ఒక్కొక్క సార్టీలో వాళ్ళకి ఇవ్వచ్చు. ప్లస్ ఇదేంటంటే దానికి కోఆర్డినేట్స్ ఇచ్చేసి దానికి లింక్ కొట్టేస్తే కనుక దాన్ని ఎవరు ఫిజికల్ గా మానిటర్ చేయకపోయినా అది వెళ్ళిపోయాక డెలివరీ చేస్తుంది. అటువంటివి కూడా చేయొచ్చు. కాబట్టి ఇది చాలా లాజిస్టిక్స్, ఆర్మీ లాజిస్టిక్స్ చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఒక డ్రోన్ వాళ్ళు ఇస్తున్నారు. అలాగే ఇంకొకటి 5 కిలోల వరకు అమ్యునిషన్ తీసుకువెళ్ళి అక్కడ అమ్యునిషన్ డంప్ చేయగలిగిన, అంటే యుద్ధంలో మనం చూస్తున్నాం ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నింటిలో కూడా బాంబులు వేయడం, చిన్న 5 కిలోల బాంబు తీసుకువెళ్ళి వేస్తే ఆ ఇంపాక్ట్ అనేది క్రిటికల్ ప్లేసెస్ తో కొడితే చాలా పెద్ద ఇంపాక్ట్ ఉండేటువంటి ప్రమాదం ఉంది. అటువంటివి కూడా వీళ్ళు తయారు. ప్లస్ వీళ్ళు ఒక జర్మన్ కంపెనీ తోటి వీళ్ళు కొలాబరేట్ అయ్యి బేసిక్ గా మనకు ఈ యొక్క రడార్స్ కు సంబంధించినటువంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర తీసుకుని దాని మీద చాలా R&D చేస్తున్నారు. భారతదేశంలో మనకు కావాల్సినటువంటి కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్ ను ఫిల్ చేసే దిశగా వీళ్ళు కన్సాల్ట్ అని చెప్పేసి ఒక జర్మన్ కంపెనీ తోటి వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు కలిసి ఒక విధమైనటువంటి కోఆపరేషన్ తోటి వీళ్ళు చేస్తున్నారు. ఇది కోర్స్ వీళ్ళ దగ్గర
చాలా ఉన్నాయి. నీరజ్ అని, షార్ట్ అని, ఎల్డిఎంఏ అని, ఇటువంటి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడాను మనం ఆర్మీ ఆల్రెడీ యూజ్ చేస్తాం. ప్రమాదమి ఒక 360 నిమిషాలు పైకి వెళ్ళొచ్చు, 150 కిలోమీటర్ల దాకా వెళ్ళి డెలివరీ చేయగలిగినటువంటివి ఇటువంటివి చాలా ఉన్నాయి. ప్లస్ ఆల్మోస్ట్ 3000 మీటర్ల దాకా, అంటే రమారమి 10,000 అడుగుల దాకా ఇది, అంటే ఆక్సిజన్ తక్కువ ఉన్న ప్రాంతంలో కూడా ఇది డెలివర్ చేయగలిగినటువంటి టెక్నాలజీ దీంట్లో వాళ్ళు పెట్టారు. కాబట్టి ఇటువంటి డ్రోన్సే మనకు మన ఆపరేషన్ సింధూర్లో చాలా ఉపయోగపడ్డాయి. అక్కడ చాలా అద్భుతంగా చేయగలిగాయి. అఫ్ కోర్స్ ఈ డ్రోన్స్ వీళ్ళు తయారు చేస్తున్నటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకు రఫా ఎంఫీబియర్ చేస్తున్నవి నీష్ టెక్నాలజీ, ఇవి మన మౌంటైన్ వార్ఫేర్ కి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి లదాఖ్ లో, మనకు అరుణాచల్ ప్రదేశ్ లో, మనకు సిక్కిం లో, తర్వాత మనకు ఉత్తరాఖండ్, హిమాచల్, ఈ ప్రాంతంలో మనకు సప్లై చైన్ అంతా కూడా వీళ్ళు అద్భుతంగా చేస్తున్నారు. గతంలో పాపం చాలా కష్టపడేవాళ్ళు. నేను చూశాను, ఆ ప్రాంతాలను తిరిగి వచ్చిన వాడిని నేను చూశాను. చిన్న చీపురు పుల్ల కావాలన్నా, అగ్గి పుల్ల కావాలన్నా వాడు కింద నుంచి మోసుకెళ్ళారు. చాలా కష్టంతో కూడినటువంటిది. వాళ్ళు ప్రతిసారి వాళ్ళకి కావాల్సిన కంటే ఎక్కువ తీసుకెళ్ళి అక్కడ స్టాక్ చేసుకుంటూ ఉంటారు. సో కాబట్టి అటువంటి సమస్య లేకుండా ఇదే వెళ్ళి సప్లై చేసేటువంటి ఒక సప్లై చైన్ ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మన సైనిక శక్తిని పెంపొందించి వాళ్లకు ఒక విధమైన సహాయం చేస్తున్నటువంటి కంపెనీని, ఈ కంపెనీ అధినేతలను, వీళ్ళ సిబ్బందిని, వీళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి మన ఆర్మ్డ్ ఫోర్సెస్, మన డిఆర్డిఓ, వీళ్ళందరినీ కూడా మనం అభినందిస్తాం. ఎప్పట్లానే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ నేషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నేషనల్ స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం మరో డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.